నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సహాయం మంచిదే. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విజయుడు అజేయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు. ఇద్దరిని పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలు ఉన్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమని ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికి ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యమైపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్ళి మరకతమని కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మరిన్ని కూడా సంపాదించానని చెప్పాడు. పక్కవారికి సహాయం చేస్తే అది మనకు కూడా మంచే అనే విషయం అప్పుడే అజయుడికి అర్థమైంది. సమాప్తం.